చదువుకుంటుంటే జీవితానికి ఉపాయాలు కనపడతాయి ఖచ్చితంగా. భగవద్గీత చదివితే భగవద్ అనుగ్రహం కలగడం కాదండి, అందులో ఉపాయాలన్నీ ఉన్నాయండి. దేన్ని తట్టుకోవాలో ఉన్నాయండి. తుల్య నిందాస్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్ యో నహృష్యతి నద్వేష్టి నశోచతి నకాంక్షతి. ఎవడు దేనికి ఎక్కువగా పొంగిపోడో, దేనికి ఎక్కువగా కురింగిపోడో అటువంటి భక్తులంటే నాకు చాలా ఇష్టం అన్నాడు. అది చదవగానే వెంటనే ఆచరణలో పెట్టాలి. ఉద్యోగం పోయింది, కురింగిపోవద్దు. మళ్ళీ వచ్చింది, పొంగిపోవద్దు. మనం కాస్త కృంగిపోవడం మొదలెట్టామంటే బంధువులో మిత్రులో ఎవరో వస్తారు, వాళ్ళు కొంతమందికి మనం బాగుండడం ఇష్టం ఉండదు. నీ జాతకం ఇంతేరా, నువ్వు తుఫాను వచ్చినప్పుడు పుట్టావురా, నేను చెప్పాను మీ నాన్నకి. అప్పుడు ఈయన చెప్పిన మాట నిజమైందని ఈయనకి ఆనందమే తప్ప వాడు ఉద్యోగం పోయింది అనే దుఃఖం లేదండి ఈ పెద్ద మనిషికి. బంధువుల్లో ఇటువంటి రాక్షసులు చాలామంది ఉంటారు. పెట్టేస్తాడు పెంట అక్కడ, వీడు బాగుండకపోవడమే వాడికి కావాలి. ఇవేవీ నమ్మకుండా మనం దానికి సాధన చేసుకున్నట్టయితే అదే సమయంలో మళ్ళీ ఉద్యోగాన్ని సంపాదిస్తాం ఖచ్చితంగా. అందుకని చెబుతున్నాను, నిన్నటి దుఃఖం ఇవాళకి కోసం. ఎందుకంటే